హలో అండి. ఇంతకుముందు మనం వీడియోలో గణిత శాస్త్రం చరిత్ర అండ్ అలాగే విజ్ఞాన శాస్త్రం చరిత్ర గురించి చర్చించుకున్నాం కదా. అండ్ ఈ వీడియోలో సాంఘిక శాస్త్ర చరిత్ర స్వభావాలు అండ్ నిర్వచనాల గురించి చూద్దాము. సాంఘిక శాస్త్రాన్ని సామాజిక శాస్త్రం అలాగే సమాజ శాస్త్రం అని కూడా అంటాము. అమెరికాలోని చికాగోలో 1916లో సాంఘిక శాస్త్రానికి సంబంధించి మొట్టమొదటి సమావేశం జరిగింది అమెరికాలోని చికాగోలో. 1937లో మన దేశంలో గాంధీజీ బేసిక్ విద్యా విధానంలో సాంఘిక శాస్త్రం గురించి మొట్టమొదటగా చర్చించారన్నమాట. గాంధీజీ బేసిక్ విద్యా విధానంలో సాంఘిక శాస్త్రం గురించి చర్చించారు. అండ్ అలాగే 1952-53లో సెకండరీ విద్యా కమిషన్ సాంఘిక శాస్త్రం ప్రవేశపెట్టారు. సెకండరీ విద్యా కమిషన్నే మాధ్యమిక కమిషన్ అలాగే మొదలియార్ కమిషన్ అని కూడా అంటాం కదా. సో సాంఘిక శాస్త్రాన్ని ప్రవేశపెట్టింది ఈ యొక్క సెకండరీ కమిషన్ 1952-53లో. సాంఘిక శాస్త్రానికి రెండు రకాల ఆశయాలు అనేవి ఉన్నవి. ఒకటేమో సాధారణ ఆశయాలు, రెండు నిర్దిష్ట ఆశయాలు. ముందుగా మనం సాధారణ ఆశయాల్లో అంశాల గురించి చర్చిద్దాం. సాధారణ ఆశయాలలో మానవ సమాజాన్ని గూర్చి చర్చించడం, అలాగే విజ్ఞానవంతులైన సత్పౌరులుగా తీర్చిదిద్దడం, విశ్వశాంతిని చేకూర్చడానికి అండ్ జాతీయ సమైక్యతను పెంపొందించడానికి, దేశభక్తిని పెంపొందించడానికి, దేశం యొక్క విలువలు దేశభక్తిని గురించి పెంపొందించడానికి అండ్ దేశ భవిష్యత్తుపై నమ్మకం, సంస్కృతిని ప్రశంసించడం, ఇవన్నీ కూడా సాధారణ ఆశయాల కిందకి వస్తాయి. అండ్ అలాగే నిర్దిష్ట ఆశయాలలో విజ్ఞానార్జన అంటే సాంఘిక శాస్త్రం ద్వారా విజ్ఞానాన్ని ఆర్జించడం, అలాగే వివేచన విమర్శనాత్మకమైన నిర్ణయ శక్తులు పెంపొందించుట, స్వయం పఠనా శిక్షణ అంటే స్వయంగా పఠన శిక్షణను పెంపొందించడానికి, అలవాట్లను నైపుణ్యాలను పెంపొందించడానికి, కోరదగిన శీల సంపదకు శిక్షణ ఇచ్చుట అంటే క్యారెక్టర్ వైజ్గా శిక్షణ ఇవ్వడానికి కూడా సాంఘిక శాస్త్రం అనేది ఉపయోగపడుతుంది అని వీటి యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ సాంఘిక శాస్త్రానికి ప్రస్తుతం 4 విభాగాలుగా బోధిస్తున్నాం. ఏంటి అవి? భూగోళ శాస్త్రం, దీన్నే జియోగ్రఫీ అని అంటాం. పౌరశాస్త్రం, సివిక్స్, చరిత్ర, హిస్టరీ, అర్థశాస్త్రం, ఎకనామిక్స్. భౌగోళ శాస్త్రం జియోగ్రఫీలో జియోగ్రాఫికా అనేవి గ్రీకు పదాలు అన్నమాట. ఈ భూగోళ శాస్త్రంలో మనం ఏం నేర్చుకుంటాము? భూమిని గురించి వర్ణించేది అండ్ శీతోష్ణ స్థితి, వాతావరణము, ఉష్ణోగ్రత అండ్ గ్రహాలు, వీటన్నిటిని గురించి మనం భూగోళ శాస్త్రంలో నేర్చుకుంటాము కదా. నెక్స్ట్ చరిత్ర, హిస్టరీ. హిస్టరీ అనే పదం హిస్టోరియా అనే గ్రీకు పదం నుండి ఆవిర్భవించింది. హిస్టోరియా అంటే పురాతన అంశాలను అధ్యయనం చేయడం అన్నమాట. రాతి యుగంలో ఎలా ఉండేది, శిలాయుగంలో ఎలా ఉండేది, మధ్యయుగం అండ్ ప్రస్తుతం అండ్ రాజులు ఎలా పరిపాలించారు, ఇవన్నీ కూడా మనం హిస్టరీలో నేర్చుకుంటాం. అలాగే పౌరశాస్త్రం, దీన్నే సివిక్స్ అని అంటాము. సివిక్స్ అనే పదం సివిటాస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. సివిటాస్ అంటే పురం, పట్టణం, రాజ్యం, నగరం అని అర్థం. మానవ జీవన విధానం ఏ విధంగా ఉండాలి, దేశభక్తిని ఎలా పెంపొందించాలి, పరిపాలన ఎలా ఉండాలి, మానవ హక్కుల గురించి అండ్ భారత రాజ్యాంగం, ఇవన్నీ కూడా మనకి పౌరశాస్త్రంలో చెప్తారు. అలాగే అర్థశాస్త్రం, ఎకనామిక్స్ అని అంటాము. ఎకనామిక్స్ అనే పదం ఓకియోనామస్ అనే గ్రీకు పదాల నుండి ఆవిర్భవించింది. ఈ ఓకియోనామస్ అంటే గృహ నిర్వహణ అధికారం అని అర్థం. గృహ నిర్వహణ అధికారం, ఆర్థిక వనరుల గురించి, స్థూల అర్థశాస్త్రం, సూక్ష్మ అర్థశాస్త్రం, డిమాండ్, ఉత్పత్తి, ధర, ఇవన్నీ కూడా మనం అర్థశాస్త్రంలో చర్చిస్తాం. అర్థ అంటే డబ్బు కదా, ఆర్థిక శాస్త్రాల గురించి చర్చించుకునేదన్నమాట. నెక్స్ట్ 1 to 8 వరకు ఇలాగా విభాగాలుగా విభజించకుండా మొత్తాన్ని కూడా సమ్మిళితంగా బోధించాలి ఎలిమెంటరీ స్కూల్లో అని
అదేవిధంగా ఇప్పుడు నిర్వహిస్తున్నారు. కానీ 9, 10 తరగతులకు ఈ 4 విభాగాలుగా బోధించాలి అని చెప్పారు. సో ఇక్కడ ఈశ్వరీబాయి కమిటీ పటేలు పరిసరాల విజ్ఞానం 1, పరిసరాల విజ్ఞానం 2 ప్రవేశపెట్టింది ఎవరు? ఈశ్వరీబాయి కమిటీ. ఇక్కడ పరిసరాల విజ్ఞానం 1లోనేమో సోషల్కి సంబంధించి, పరిసరాల విజ్ఞానం 2లో ఏమో సైన్స్కి సంబంధించిన అంశాలు అనేవి ఉంటాయి. అయితే ఇప్పుడు సాంఘిక శాస్త్రం యొక్క నిర్వచనాల గురించి చూద్దాము. చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయములకు సంబంధించి అంతర సంబంధముల అధ్యయనమే అని చెప్పింది జేమ్స్ హెమింగ్స్ అనే అతను. చారిత్రక, సాంఘిక, భౌగోళిక అనే 3 వస్తే జేమ్స్ హెమింగ్స్. సంస్థలతోనూ వ్యక్తులతోనూ సృజనాత్మకత, స్నేహపూరితమైన కార్యక్రమాలలో సంబంధ బాంధవ్యాలు అని చెప్పింది ఈబి వెస్లీ. నెక్స్ట్ సాంఘిక అనగా సమాజం యొక్క అధ్యయనం, సంఘం రూపొందించిన విధం, సంఘంలో విద్యార్థుల బాధ్యతాయుత ప్రవర్తన తెలియజేయుట దీని యొక్క లక్ష్యం అని చెప్పింది ఐఎఫ్ ఫారెస్టర్. సంఘం రూపొందించిన విధం, వారి యొక్క ప్రవర్తన అని చెప్పింది ఐఎఫ్ ఫారెస్టర్. సాంఘిక భౌతిక పర్యావరణాల మధ్య జరిగే చర్య ప్రతిచర్యలకు సంబంధించినది అని చెప్పింది జాన్ వి మైకెల్స్. చర్య ప్రతిచర్య జాన్ వి మైకెల్స్. విద్యార్థి అవగాహనను పెంపొందిస్తూ కుటుంబం, ఇరుగు పొరుగు, జిల్లా, రాష్ట్రం, దేశం, అంతర్జాతీయ స్థాయికి చేరుస్తూ విద్యార్థులలో నాది, మాది, మనందరిది అనే భావన కలిగిస్తుంది అని చెప్పింది కొటారి. ఇరుగు పొరుగు వారు, కుటుంబం, నాది, మనది అని వస్తే కొటారి. సాంఘిక శాస్త్ర పరిధి ప్రపంచమంతా విశాలమైంది. భూమిపై మానవుని చరిత్ర సుదీర్ఘమైనది అని చెప్పింది నికోలస్ రైట్. నెక్స్ట్ సామాజిక శాస్త్రాలు భౌతిక వస్తువులు, నక్షత్రాలు, రాళ్ళు, కట్టెలు కంటే ప్రత్యేకించి మానవ విషయాలకు సంబంధించే అంశాలు అని చెప్పింది చార్లెస్ బయట్. భౌతిక వస్తువులు, నక్షత్రాలు, రాళ్ళు, కట్టెల కంటే మానవ విషయాలకు సంబంధించే అంశాల గురించే చెప్పేదే సామాజిక శాస్త్రం అని చెప్పింది చార్లెస్ బయర్డ్. ఇంతటితో మనకి 5 మెథడ్స్లో ఉన్న చరిత్ర, స్వభావం, పరిధి 3 కూడా కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్తో మీ అందరి ముందుకు వస్తాను. అందరూ కూడా వీడియోను లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.